వివేక కేసులో ఏదో జరిగిపోతుంది అన్నటువంటిదే ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం. ఏంటంటే ఈనాడు జ్యోతినేమో ఇక అయిపోయింది, మళ్ళీ వివేకానంద రెడ్డి కేసులో 40 కోట్ల రూపాయల డబ్బులు ఉంటే దాన్నే పట్టుకున్నారు. నిన్న ఈడీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఆధారాలు దొరికినాయి అని ఏమీ చెప్పలే. సిబిఐ వేసిన ఛార్జ్షీట్ ఆధారంగా మేము కేసు దర్యాప్తు చేస్తున్నాం, ఎందుకంటే అందులో డబ్బుల ప్రస్తావన ఉంది కాబట్టి వెరిఫై చేస్తే 24 లక్షల రూపాయలు దొరికినాయి, లెక్క చూపని డబ్బులు అని చెప్పింది. ఇందులో దస్తగిరి ఇంట్లోనూ సోదా చేసింది. దస్తగిరి నాకు ₹1 ఇచ్చారని చెప్పాడు కాబట్టి అతని ఇంట్లోనూ సోదాలు చేసింది. అట్లాగే మిగతా వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు చేసింది. ఇందులో నిందితులు శివశంకర్ రెడ్డి వీళ్ళందరి ఇళ్లలో కూడా వాళ్ళందరి దగ్గర ఏమి దొరికినట్టు ఏం చెప్పలే. వాళ్ళ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అవి చూసుకుంటారు అంతే. 40 కోట్లు అనేది సెకండ్ ఫేజ్లో ఎవరైతే రామ్ సింగ్ సృష్టించిన కథ దాంట్లో రాసిన ఛార్జ్షీట్లో అదే మెన్షన్ చేసుకొచ్చారు. కానీ ఏ ఆధారాలు ఆనాడు చూపించలేకపోయింది సిబిఐ. ఈడీకి ఇప్పుడు ఈడీ వెతకాలి, దాంట్లో వెతికి ఏమన్నా ఇప్పుడు అయ్యో కొన్ని గాడ్జెట్స్ పట్టుకున్నామంది అంటే వాళ్ళ ఫోన్లు అవి, దాని ద్వారా ఏమన్నా వెరిఫై చేసి తేలితే ఒకటి, లేదంటే గనక ఏది కేవలం సోదాలకే పరిమితమైన కేసుగా మిగులుతుంది.